వెల్కమ్ టు syamalas కిచెన్. ఈరోజు syamalas కిచెన్లో దసరా స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. చక్కెర పొంగలికి కావలసిన పదార్థములు: 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, 4 స్పూన్లు నెయ్యి, 1 కప్పు పంచదార, అరకప్పు బెల్లం, ఇలాచీలు 4-5 పొడి చేసుకుని పెట్టుకోవాలి. జీడిపప్పు కొద్దిగా, 10 బద్దలు, 10 కిస్మిస్ తీసుకోవాలి. మనం బియ్యం పప్పు ఎంతైతే తీసుకుంటున్నామో అంతే మనం పంచదార బెల్లం తీసుకోవాలి. మనకి మొత్తం పంచదారతో కావాలంటే కప్పున్నర కూడా పంచదార తీసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా తీసుకోవచ్చు. తయారీ విధానము: ముందుగా బియ్యం పప్పు ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలి. అంటే ఇక్కడ కప్పున్నర వేసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బియ్యం పెసరపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మనం బాగా స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా గరిటెతో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా చేసుకుని బాగా ఈ విధంగా మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ డార్క్గా వేయించుకోకూడదు, లైట్గానే ఉండాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా వేయించుకోవాలి. కిస్మిస్ కూడా వేగిపోయాయండి. ఈ విధంగా బాల్స్ లాగా వస్తాయి కిస్మిస్. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ తీసుకున్న తర్వాత ఇందులోనే పంచదార బెల్లం వేసుకుని కరిగించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని కరిగించుకోవాలి. బెల్లం ఉండలు లేకుండా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పాకం ఏమి రానవసరం లేదు. సరేండి, ఈ విధంగా బెల్లం ఉండలు లేకుండా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరిగిన బెల్లంని ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు అన్నంలోకి వేసుకోవాలి. ఇలా నెట్ పెట్టుకుని వేసుకుంటే మనం బెల్లంలో ఏదైనా తుక్కు లాంటిది ఏమైనా ఉన్నా నలకలు కానీ ఇందులో ఫిల్టర్లోకి వచ్చేస్తాయండి. ఈ విధంగా కరిగిన పంచదార బెల్లం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది ఇది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది చల్లారిపోద్ది, ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే
మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇందులో ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి రోజు ప్రసాదంగా పెట్టుకోవడానికి బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి.